హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీలేఖ. సో ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే మీరు జర్మనీకి వెళ్ళి ఎలా చదువుకోవచ్చు. అది కూడా నేను అన్నీ స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్తో పాటు అన్నీ చెప్తున్నాను ఇవాళ వీడియోలో. అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ క్లియర్ చేయడానికే ట్రై చేశాను, అన్నీ కవర్ చేయడానికే ట్రై చేశాను. సో ఇఫ్ యూ లైక్ ఇట్, మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అన్నిటికంటే ముందు మనం ఎక్కడికైనా వెళ్తే కొన్ని ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తాం కదా, ఇది కరెక్టా ఇది కాదా అని. సో నేను అలాగే ఆలోచిస్తాను ఒకవేళ నేను జర్మనీకి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే. అదే ఆస్పెక్ట్స్ నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ట్యూషన్ ఫీజు అసలు కట్టక్కర్లేదు ఇక్కడైతే. అంటే మనం సెమిస్టర్కి కొద్దిగా అమౌంట్ అని కడతాం కదా కాలేజెస్లో, యూనివర్సిటీస్లో. అది మనకి అమౌంట్ ఇక్కడ ఫ్రీ, మనం కట్టక్కర్లేదు అదంతా. అది కాకుండా ఒకవేళ నేను అదే యూఎస్తో కంపేర్ చేస్తే, యూఎస్లో ఇంచుమించు అనుకున్నా కూడా ఇయర్లీ $20,000 to $30,000 మీరు కట్టాలి, ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఒకవేళ నేను అదే 2 yearsకి అనుకుంటే 60,000 ఆన్ అన్ యావరేజ్, అది కూడా ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్. సో అది నేను ఒకవేళ కన్వర్ట్ చేస్తే ఇంచుమించు 45 lakhs వరకు వెళ్తుంది అది. సో ఐ డోంట్ థింక్ కి మనం అంతంత 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి చదువుకోవాల్సిన అవసరం. ఎందుకంటే జర్మనీ ఈజ్ వెల్ రెప్యూటెడ్ ఫర్ ఎడ్యుకేషన్. అక్కడైతే మనకి ఫీజు కూడా లేదు, ట్యూషన్ ఫీజు ప్లస్ కానీ అక్కడ ఏంటంటే మనం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ కట్టాలి 15 to 300 euros ప్రతి సెమిస్టర్ ముందులో. అది కూడా అప్రాక్సిమేట్లీ 2 yearsకి అయితే నాకు తెలుసు 1 or 2 lakhs అవుతుంది, అది కూడాను మ్యాక్సిమం. సో మనకి ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియన్ పేరెంట్స్కి ఒకటి ఉంటుంది కదా, మన పిల్లలు బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు అంటే ఏమిటి, ఎలా ఉంటారు, ఇండియన్స్ ఉంటారో లేదో, అసలు అడ్జస్ట్ అవుతారో ఎవరో అని. దానికి ఏం టెన్షన్ పడక్కలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియా నుంచి బ్యాచిలర్స్కిను మాస్టర్స్కి అనుకున్నా కూడా ఇంచుమించులో 20,000 స్టూడెంట్స్ వరకు వెళ్తారు. ఇది నేను ఓన్లీ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్కి చెప్తున్నాను, మిగతా డిగ్రీలకు కూడా వెళ్తారు కానీ దానికి నేను కౌంట్ చెప్పట్లేదు. సో దాని తర్వాత జాబ్స్ గురించి వస్తే మనకు అనిపిస్తున్న జాబ్స్ దొరుకుతాయో లేదో, ప్లేస్మెంట్ ఉందో లేదో అని. దానికి ఏం మీరు టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, BMW, ఆడి, ఇవన్నీ మంచి ప్లేస్మెంట్సే వస్తాయి. దీంట్లో కూడా శాలరీస్ కూడా బాగానే వస్తాయి, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంది. అంటే యూఎస్ లాగా ఇవాళ ఉంది రేపు లేదు అన్నట్టుగా లేదు పరిస్థితి, ఇక్కడ బాగానే ఉంది. అండ్ దెన్ కమింగ్ టు లైఫ్ స్టైల్, అంటే కొంతమందికి ఇక్కడే సెటిల్ అయిపోవాలి అన్నట్టుగా అలా ఉండే వాళ్ళకైతే, ఫ్యామిలీతో ఉండాలి అనే వాళ్ళకైతే ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ యాజ్ కంపేర్ టు యూఎస్. సో దేర్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ. అండ్ ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉంది. బయట యూఎస్ లాంటి కంట్రీస్లో అయితే 10 to 15 days ఓన్లీ హాలిడేస్ పర్ ఇయర్. కానీ అదే ఇక్కడైతే జర్మనీలో అయితే 24 to 30 days పర్ ఇయర్ ఉంటుంది సెలవులు. అది కాకుండా లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా యాజ్ కంపేర్ టు యూఎస్ అయితే తక్కువే. మిగతా ఎవరికైనా సిటిజన్షిప్ కావాలి అనుకునే వాళ్ళకైతే యూ హ్యావ్ టు బీ హియర్ ఫర్ 8 years. 8 years తర్వాత మీరు సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు. నేను అలా ఒకవేళ కౌంట్ చేసినా కూడా 2 years స్టడీస్కి అయిపోయి 2 years మీరు ఏమైనా జాబ్ చేసుకోవాలంటే జాబ్కి, అది కాకుండా 4 years ఇంకా ఉంటే మీరు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు 8 years తర్వాత. సో ఐ హోప్ దట్ యూ ఆల్ గెట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ సరే అయిపోయింది, మేము జర్మనీలోనే అప్లై చేయాలి కాలేజెస్కి అనుకునే వాళ్ళకైతే మనం చూసుకోవచ్చు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. అంటే కోర్సెస్ అనేవి జనరల్గా జర్మన్ లాంగ్వేజ్లో మన కోర్సులు అంటే ముందు నుంచి పిల్లలకి తెలిసి ఉంటాయి కదా, లాంగ్వేజెస్ చాలామంది నేర్చుకుని ఉంటారు ముందు నుంచే ప్రిపేర్గా ఉన్నవాళ్ళు. వాళ్ళు జర్మన్ బేస్డ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి అంటే మా వెబ్సైట్లోనే మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. మా వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో వేశాను. అది కాకుండా 2-3 ఇంకా నేను ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా చూసుకోవచ్చు మనం. అది కాకుండా అలాగని ఇంగ్లీష్ జర్మన్ లాంగ్వేజెస్లోనే కోర్సులు ఉన్నాయి అని ఏమీ అనుకోక్కర్లేదు. ఇంగ్లీష్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కోర్సులు. దాన్ని కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో వేసి ఉంచాను. అది కాకుండా IELTS, యూ ఆల్ నో ఇట్. సో యా, మూవింగ్ ఆన్. అంటే పర్టికులర్గా జర్మన్ వచ్చిన వాళ్ళే వెళ్ళాలి జర్మనీకి కాలేజెస్కి అంటూ లేదు. యూ కెన్ సెలెక్ట్ కోర్సెస్ అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. ఇంగ్లీష్ కోర్సులు కూడా ఉన్నాయి. అది కాకుండా ఇంగ్లీష్ కోర్సులు అలాంటివి ఏమన్నా అప్లై చేస్తే మీరు మాత్రం యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ డాక్యుమెంట్స్. అంటే SOP లైక్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్,
లెటర్ ఆఫ్ రికమెండేషన్, CV, లాంగ్వేజ్ సర్టిఫికేట్స్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇవన్నీ మాత్రం కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. ఇవన్నీ ఎందుకంటే అడుగుతారు, దిస్ ఆల్ ఆర్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఓకే, ఇవన్నీ అయిపోయాక మీరు ఇంకా చాలా ఫిక్స్ అయిపోయారు, ఇంక మేము అప్లై చేయాలి యూనివర్సిటీస్కి అనుకుని మీరు అలా అనుకుంటే దేర్ ఆర్ 3 ways యూ కెన్ అప్లై టు ద యూనివర్సిటీస్. ఫస్ట్ ఈజ్ మీరు డైరెక్ట్గా వెళ్ళి యూనివర్సిటీ పోర్టల్ ఓపెన్ చేసి మీరు అక్కడ అడిగిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫిల్ చేసేసి యూ కెన్ సబ్మిట్ ఇట్. అలా కూడా యూ కెన్ అప్లై టు ద యూనివర్సిటీస్. అది కాకుండా వయా యూని అసిస్ట్ కూడా మీరు అప్లై చేయొచ్చు. యూని అసిస్ట్ అంటే ఇది ఒక రకమైన బాడీ. అంటే మీరు వాళ్ళు ఏం చేస్తారంటే మీ డాక్యుమెంట్స్, మీరు రిక్వైర్మెంట్స్ అన్నీ అక్కడ ఫిల్ చేసేసారనుకోండి ఫామ్లో, మీకు మీ తగ్గట్టుగా వాళ్ళు మీకు చెప్తారు, మీ ప్రొఫైల్కి తగ్గట్టుగా వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు మీకు ఏ యూనివర్సిటీస్ అయితే కరెక్ట్, ఏ యూనివర్సిటీస్ అయితే కరెక్ట్ కాదు అని. సో నెక్స్ట్ వచ్చేసి VPD. ఇది కూడా సేమ్ అలాంటిదే, బట్ ఇట్ ఈస్ త్రూ గవర్నమెంట్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మీకు రిపోర్ట్ ఇచ్చేస్తారు, మీరు మీ ప్రొఫైల్ ప్రకారం మీకు చెప్పేస్తారు ఇలా ఈ కాలేజెస్ ఉన్నాయని. తర్వాత అది మీ చాయిస్, మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారా అన్నది. సో ఇది వచ్చేసి VPD. సో ఇవన్నీ అయిపోయాక కూడా సరే, తర్వాత వచ్చేసి ప్రిపేరింగ్ ఫర్ వీసా. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ వీసా. మీకు అక్కడి నుంచి లెటర్ వచ్చేసింది యూ గాట్ సెలెక్టెడ్ అని. తర్వాత యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ వీసా. నేను ఆల్రెడీ ఒక ఫోటో, ఒక పేపర్ది PDF కింద పెట్టాను డిస్క్రిప్షన్లో, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆ రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేసేస్తే సరిపోతుంది. యూ కెన్, అంటే ఫర్దర్గా ప్రాసెస్ అవుతుంది అప్పుడు వీసా. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్లాక్డ్ అకౌంట్ ఏంటంటే ఇప్పుడు నేను బయటికి చదువుకోవడానికి వెళ్తున్నాను జర్మనీకి. ఓకే, నేను ఇప్పుడు జర్మనీకి బయట చదువుకోవడానికి వెళ్ళే మాట అయితే నాకు అక్కడ వెళ్ళి గవర్నమెంట్కి నేను బర్డెన్ అవ్వకూడదని గవర్నమెంట్ నాకు ఏమంటుంది, ఇక్కడ ఇండియాలో మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీలో మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోమంటుంది. అకౌంట్లో ఎంత ఉండాలి, 10,332 euros మీరు సబ్మిట్ అక్కడ డిపాజిట్ చేసుకోని అంటుంది బ్యాంక్ అకౌంట్లో. అది ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాక బ్లాక్ చేసేయమంటుంది ఆ అకౌంట్ని. అది ఏం చేస్తుందంటే ఆ డబ్బు మనం అక్కడికి వెళ్ళాక నెల పర్ మంత్లీ లాగా 10,332 డివైడ్ చేస్తే 12 తోటి మీకు 861 euros పర్ మంత్ మీకు మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. మీ బ్లాక్డ్ అకౌంట్ నుంచి మీ కరెంట్ అకౌంట్కి వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ సస్టైన్ చేయాలి కదా. మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ డబ్బులు మనకి సరిపోక మనం ఖర్చు పెట్టేసి మనకు కుదరక ఉంటే ఇది ఏంటంటే ఇది మనకి హెల్ప్ఫుల్ ఒక రకంగా. సో ఇది మాత్రం మనల్ని గవర్నమెంట్ చేయమంటుంది. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యూ షుడ్ నో అబౌట్ బ్లాక్డ్ అకౌంట్. ఓకే, ఐ హోప్ యూ గెట్ ఇట్. అది కాకుండా అకామిడేషన్ సెర్చ్ గురించి నేను ఇక్కడ ఆల్రెడీ ఒక వెబ్సైట్ లింక్ కింద పెట్టాను, అది మీరు చూసుకోవచ్చు. ప్రైవేట్గానే ఉండొచ్చు, హాస్టల్స్లో కూడా ఉండొచ్చు, యూనివర్సిటీస్ ఇచ్చే దాంట్లో కూడా ఉండొచ్చు. సో యూ కెన్ చెక్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. అది కాకుండా ఓకే, ఇదంతా అయిపోయాక యు ఆర్ కమింగ్ టు జర్మనీ. ఓకే, వయా ఫ్లైట్ ఆబ్వియస్లీ. సో మీరు ఫ్లైట్ బుక్ చేసుకుంటారు. అది కాకుండా అన్నీ ప్యాక్ చేసుకుని తీసుకురావక్కర్లేదు ఇండియా నుంచి, ఎందుకంటే ఇక్కడ కూడా ఉన్నాయి, యూ కెన్ బై ఫ్రమ్ హియర్. సో అన్ని సామాన్లు ఊరికే లగేజ్ పెంచేసుకుని అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఇండియన్ స్టోర్స్ హియర్, యూ కెన్ బై వాట్ ఎవర్ యూ వాంట్. అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకురావాలి మీతో పాటు. దాట్స్ వాట్ ఇట్ ఈస్, లైక్ బర్త్ సర్టిఫికేట్ అండ్ యువర్ బ్యాచిలర్ సర్టిఫికేట్ అండ్ ఎవ్రీథింగ్. అవన్నీ మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాత్రం తీసుకురావాలి. సో అవన్నీ అయిపోయాక మీరు ఇంక జర్మనీకి వచ్చేసాక సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మీరు మీ బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ చేయించుకోవాలి. అది బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ చేయించుకుంటేనే మీ అకౌంట్లోకి అది డబ్బు వస్తుంది. అది కాకుండా యూ హ్యావ్ టు ఓపెన్ అండ్ కరెంట్ అకౌంట్ ఇన్ జర్మనీ. జర్మనీలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అది కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళ బ్యాంక్లో జర్మనీలో ఉంటాయి SBI, అలాగే అక్కడ జర్మనీలో ఏం బ్యాంక్స్ ఉంటాయి అలాంటివి. అక్కడ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయించుకుంటే మీ బ్లాక్డ్ అకౌంట్ నుంచి 861 euros మీకు పర్ మంత్ మీ కరెంట్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అది కాకుండా సిమ్ కార్డు తీసుకోవాలి. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ జాబ్, యూ కెన్ టేక్ ఇట్. అది కాకుండా యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ తీసుకోవాలి అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ సెమిస్టర్ టికెట్స్ అండ్ that's it. So if I have to sum it up, నేను ఏమేమి చెప్పానో మీకు ఐ గెస్
అండ్ ఐ హోప్ దట్ యూ అండర్స్టూడ్ ఇట్. మనం అన్నిటికంటే ముందు జర్మనీయే ఎందుకు ఇంకొక చోట ఎందుకు కాదు అని మనం తెలుసుకున్నాం. అది కాకుండా హౌ టు how you should prepare for German universities, how you should prepare to apply for German universities. అది కాకుండా applying to universities and preparing for visa, blocked account, coming to Germany, and in Germany whatever it is, I've tried to explain it to you all people, and I hope you will like it. That's it for today's video. Make sure that you like, share and subscribe to the channel. Thank you.